హిందూ సంస్కృతిని కాపాడటం కోసం పనిచేశాం. కానీ సనాతన ధర్మం కోసం, హిందూ సంస్కృతి కోసం ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి నాయకులు అనేక మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరో కూడా మనల్ని గుర్తించి మనల కోసం, మన హక్కుల కోసం, మన జాతుల కోసం పట్టించుకున్న చరిత్ర ఎక్కడా లేదు. అంతేకాదు స్వతంత్ర సమరయోధుల కోసం మాట్లాడుతున్నటువంటి నాయకులు కానీ, అనేక మంది మేధావులు కానీ సంచార జాతుల గురించి ఎక్కడ పట్టించుకున్న చరిత్ర లేదు. 1949 అనంత సైని అయ్యంగార్ అనే ఆయన్ని సంచార జాతుల మీద నేరస్తు జాతులుగా ముద్ర వేసి అణసివేస్తున్నారు, వాటి మీద అధ్యయనం చేయమని చెప్పి ఆ రోజు వారిని చైర్మన్గా నియమిస్తే, అనంత సైని అయ్యంగార్ ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని 1952 ఆగస్టు 31వ తారీఖున భారతదేశంలో ఉండబడే సంచార జాతులన్నింటిని కూడా విముక్త జాతులుగా గుర్తిస్తూ వారికి వివిధ రంగాల్లో రిజర్వేషన్, వివిధ రంగాల్లో హక్కులు కల్పించమని చెప్తే, స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిందని చెప్తున్నటువంటి, 79 సంవత్సరాలు అయిందని చెప్తున్నటువంటి ఈ భారతదేశ ప్రభుత్వాలకి సంచార జాతుల గురించి ఎక్కడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కనిపిస్తూ ఉంది. ఆ రకంగానే చేశారనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, అందుకని ఆగస్టు 31వ తారీఖు ఎవరేమి చేసుకున్నా, ఎవరేమేమి చేసినా మనం మన ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి సంచార జాతుల స్వతంత్ర దినోత్సవ వేడుకని ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఒక రోజు ముందుగానే 30వ తారీఖున ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం జరుగుతూ ఉంది. తప్పనిసరి ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేసుకోవాలనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, సంచార జాతుల సంఘం స్థాపించిన కాడి నుంచి ఇది మేము 9వ వార్షికోత్సవ సభ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఏదో ప్రాంతంలో ఏర్పాటు చేస్తూనే వచ్చాం. ఇది మళ్ళా భీమవరంలో ఈ సంవత్సరం ఏర్పాటు చేస్తా ఉన్నాం. తప్పనిసరి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి సంచార జాతుల నాయకులు, కార్యకర్తలందరూ కూడా రేపు 30వ తారీఖున ఈ సంచార జాతుల దినోత్సవ వేడుకని ఘనంగా ఏర్పాటు చేసి విజయోత్సవంగా చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ సంచార జాతుల సోదరీమణులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. జై